ఈ వీడియోలో అయితే చపాతీలు ఎలా చెప్తాను. ముందైతే మనము ఒక బౌల్ పిండి తీసుకొని ఇట్లా వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి చిన్న చిన్న రౌండ్స్ బాగా పిసికి ఒక పెద్ద రౌండ్ వేసుకొని మళ్ళీ అన్ని చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని చిన్న బాల్స్ చేసుకొని ఒక్కొక్కటి ఇక్కడ పెట్టి ఈ కట్ట చపాతీల కట్ట ఇది తీసుకొని ఇట్లా అంటే మనకి చపాతీ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎలా చేయాలో. ఫ్రెండ్స్ మనకైతే చపాతీలు అనేటివి ఇక్కడ అతుకుతున్నాయి. సో మనం పిండి వేసుకొని చేసుకోవాలి అతుకోకుండా. ఫ్రెండ్స్ మన చపాతీ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు పెంక మీద కాల్చుకొని తినడమే. పెంక అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించి మంట అయితే మీడియం పెట్టుకోవాలి. మీడియం పెట్టుకొని పెంక మీద చపాతీ కాల్చాలి. అట్ల కడి తీసుకొని రొట్టె ఇట్లా తిప్పాలి ఒకవైపు కాలని. సింగే ఇట్లా రొట్టె మార్చాలి. మనం చపాతీని అయితే మనము తిప్పాలి. ఆయిల్ అప్లై చేయాలి ఫ్రెండ్స్ చపాతీ మీద, కొద్దిగా, ఎక్కువ కాదు. ఫోన్ కొద్దిగా దూరం పెడుతున్నా, మళ్ళీ పేలిపోతుంది ఫోన్. ఫ్రెండ్స్ మన చపాతీ అయితే తయారైంది. ఇంకోటి వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చపాతీ ఈజీగా చేయొచ్చు మన ఇంట్లోనే. చపాతీ వేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే చపాతీకి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన చపాతీ మాడొద్దంటే ఇలా ఊకే తిప్పాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది చపాతీ. ఈజీగా చపాతీ చేయొచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇందులోకి ఆలు కర్రీ అండ్ టమాటా కెచప్ వేసుకొని తిని కోకోకోలా తాగితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆ పని చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.